హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ విశ్రాంత ఉద్యోగులందరికీ అతి ముఖ్యమైన సమాచారం అండి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కుటుంబ పెన్షన్ అర్హత మరియు పదోన్నతుల్లో గల నిబంధనల గురించి ముఖ్యమైన వివరాలు తెలుసుకుందాము. సో ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి అవివాహిత కుమార్తె అవివాహిత కుమార్తెకు కుటుంబ పెన్షన్ అర్హత. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరు మరణించిన తర్వాత వారిపై ఆధారపడినటువంటి కుమార్తెకు పెన్షన్ పొందే అధికారం అనేది ఉంటుంది. మరి వయోపరిమితి తొలగింపు. గతంలో కుమార్తెలకు 25 ఏళ్ళు వచ్చే వరకు పెన్షన్ వచ్చేది. కానీ జీవో ఎంఎస్ నెంబర్ 135 ద్వారా ఈ పెన్షన్ రూల్స్ 1980 రూల్ నెంబర్ 50 ప్రకారంగా వయోపరిమితిని తొలగించారు. అయితే ఎవరు అర్హులు అంటే అవివాహిత, విడాకులు తీసుకున్నవారు లేదా వితంతువులైన కుమార్తెలకు వయసుతో సంబంధం లేకుండా పెన్షన్ అనేది లభిస్తుంది. ముఖ్యమైన షరతులు: వైవాహిక స్థితి, ఆమె ఒంటరి మహిళగా సింగిల్గా ఉండాలి. అలాగే తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పటి నుంచి వారిపైన పూర్తిగా ఆధారపడి జీవిస్తూ ఉండాలి. ఆదాయం, ఆమెకు సొంతంగా ఎటువంటి ఇతర ఆదాయ వనరులు లేదా ఉద్యోగం అనేది ఉండకూడదు. కుమార్తెకు వివాహం జరిగినప్పుడు లేదా ఆమె సొంతంగా ఆదాయం అనేది రావడం ప్రారంభమైనప్పటి నుంచి పెన్షన్ అయితే నిలిపివేస్తారు. పదోన్నతుల్లో ప్యానెల్ ఇయర్ మరియు నాట్ విల్లింగ్ గురించి తెలుసుకుందాము. పదోన్నతులు ప్రమోషన్స్ పొందే సమయంలో ఉద్యోగులు తెలుసుకోవాల్సిన సాంకేతిక నిబంధనలు. మొదటిది ప్యానెల్ ఇయర్. పదోన్నతుల కోసం అర్హులైన వారి జాబితాను కాలాన్ని సిద్ధం చేసే కాలాన్నే ప్యానెల్ ఇయర్ అంటారు. ప్రస్తుత నిబంధనల ప్రకారంగా ఇది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ ప్రారంభమై తర్వాతి సంవత్సరం ఆగస్టు 31వ తేదీతో ముగుస్తుంది. నాట్ విల్లింగ్. ఒక ఉద్యోగి తనకు వచ్చిన పదోన్నతిని తీసుకోవడానికి ఇష్టపడకపోతే దానిని నాట్ విల్లింగ్ అని అంటారు. సో ఇలా చేస్తే పరిణామాలు: ఒకసారి నాట్ విల్లింగ్ ఇస్తే ఆ ప్యానెల్ ఇయర్‌తో పాటు తర్వాతి ప్యానెల్ ఇయర్‌లో కూడా పదోన్నతి పొందే అర్హతనైతే కోల్పోతారు. అంటే ప్రభావితంగా 2 సంవత్సరాల పాటు ప్రమోషన్ అనేది రాదు. ఉదాహరణకు 2023, 24 ప్యానెల్ ఇయర్‌లో నాట్ విల్లింగ్ ఇస్తే 2024, 25 ఇయర్‌లో కూడా పేరును పరిగణలోకి తీసుకోరనమాట. తిరిగి సెప్టెంబర్ 1, 2025 తర్వాతే అవకాశం ఏమన్నా ఉంటుంది. కఠిన నిబంధనలు. రూల్ నంబర్ 28/26 తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 ప్రకారం కొన్ని సందర్భాల్లో నాట్ విల్లింగ్ ఇవ్వడం వల్ల పదోన్నతి హక్కును శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. నాన్ జాయినింగ్. పదోన్నతి ఉత్తర్వులు వచ్చాక కొత్త పోస్టులో చేరకపోతే కొన్ని సందర్భాల్లో ఈ మేరకు జీవోఎంఎస్ నెంబర్ 145/రూల్ నెంబర్ 11 ప్రకారంగా ఒక ఏడాది తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే తిరిగే అవకాశం ఇచ్చే సడలింపు అనేది ఉంటుంది. సో ముఖ్య సూచన: పదోన్నతి వదులుకోవడం అనేది కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకునే ముందు శాఖాపరమైన నియమాలను గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.